ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఫైనాన్స్ కంపెనీని రన్ చేయడానికి మీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ అంట, చూపించు. తీసేసుకున్నారేంటి? వై ఆర్ యూ టేకింగ్ ఫోటో? మీరిచ్చిన లైసెన్స్ ఒరిజినలో కాదో చెక్ చేయడానికి. అంటే మా కంపెనీని అనుమానిస్తున్నావా? అయినా మా లైసెన్స్ చెక్ చేయడానికి హూ ఆర్ యూ? పోలీస్ ఆఫీసర్? హూ ఇస్ షీ? మా కోడలు. ఓ, అలా చెప్పండి. మీరందరూ బాగుపడడం ఆవిడకి ఇష్టం లేదనుకుంటా. అవునండి, మేం బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇది ఒక్కతే. అత్తయ్య. ఏంటి అత్తయ్య? మాకు తెలియకుండా మమ్మల్ని ఫాలో చేసుకుంటూ వచ్చావా? అంటే మమ్మల్ని అనుమానించినట్టే కదా? ఇక్కడ గొడవ చేసి వీళ్ళందరి ముందు మా పరువు తీద్దామనుకుంటున్నావా? మీ పరువు తీస్తే నాకేం కలిసి వస్తుంది అత్తయ్య? వీళ్ళ బోర్డు ఎత్తేస్తే మాత్రం అందరూ మోసపోతారు. టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. ఈవిడ చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతుంది. బోర్డు తిప్పేసేవాళ్ళం అయితే పేపర్లో అంత పెద్ద యాడ్ ఎందుకు ఇస్తాం? బోర్డు తిప్పేసేవాళ్ళం అయితే ఇంత పెద్ద ఆఫీస్ ఎందుకు పెడతాం? బోర్డు తిప్పేసేవాళ్ళం అయితే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? మా దగ్గరకు వచ్చి వందల మంది డబ్బులు కడుతున్నారు, ఎంతో మంది డబ్బులు తీసుకెళ్తున్నారు. ఏమండి, మీరు చూడలేదా? అవును, డబ్బులు కట్టారు, రిటర్న్ అమౌంట్ కూడా తీసుకెళ్లారే. సరే, మీరు కట్టిన డబ్బుల్ని 3 నెలల్లోగా ఎలా రెట్టింపు చేసి ఇవ్వగలుగుతారు? మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? యూ వాంట్ మీ టు టెల్ యూ? ఓకే, ఐ విల్ టెల్ యూ. మాకు 100 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఒక్క బిజినెస్ లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాము. వచ్చిన లాభాన్ని అందరికి పంచుతాం. అలా వీళ్ళిచ్చిన డబ్బుల్ని డబుల్ చేసి we will give that money back to them. అర్థమైందా? ఆ మాత్రం తెలివితేటలు లేకుండానే ఇలాంటి వ్యాపారాలు ఏమీ చేయరు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. పద. అది కదత్తయ్య. పద రా. అది అరే కదత్తయ్య. రమ్మంటున్నారా? రా. అమ్మయ్యా. ఒరే గిరి, ఆ క్రాంతికి డౌట్ వచ్చేసిందిరా. అది ఇక కూపీ లాక్కుండా వదిలిపెట్టదు. అది కోపి లాగిందంటే మనం దొరికిపోతామే పెద్దమ్మా. అంతవరకు మన ఆఫీస్ బోర్డు తిప్పకుండా మనమెందుకుంటాంరా? మనమిచ్చిన పేపర్ యాడ్ చూసి ఆ లల్లి బ్యాచ్ వచ్చి డబ్బులు కట్టారు. మనం ఎక్స్ట్రా బోనస్ ఇస్తామంటే మిగతా లేడీస్ని తీసుకొచ్చి డబ్బులు కట్టించింది. ఇప్పుడు అన్ని విధాలుగా ఇరుక్కుంది ఆ లల్లి బ్యాచే. నెక్స్ట్ స్టోరీ ఎలా టర్న్ అవుతుందో చూద్దు గాని. ఏంటి ఇదంతా? పూజ, పూజ. ఏంటి క్రాంతి? ఈ డెకరేషన్ ఎందుకు చేశారు? ఏం మాట్లాడవేంటి? నేను చెప్తాను క్రాంతి.
ఇవాళ నాకు ఆయనకి సంగీత్ ఫంక్షన్ ఉంది. అందుకే ఈ డెకరేషన్. సంగీత్ ఫంక్షనా? ఇవాళ సంగీత్ ఫంక్షన్, ఎల్లుండి బావకి తనకి పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావే? మాకు తెలియకుండా సంగీత్ ఫంక్షన్ ఏంటి, పెళ్ళేంటి? అయినా నెల వరకు పెళ్లి ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పారు కదా. మీరు పిలిచిన పంతులు గారు అబద్ధం చెప్పారండి. ఆయన చెప్పింది అబద్ధమని, ఎల్లుండే పెళ్లికి ముహూర్తం ఉందని మీకెవరు చెప్పారు? ఇందాక కర్పూరం కొడుకు గిరి మన ఇంటికొచ్చాడు. అప్పుడేమైందంటే చెల్లెమ్మా, అమ్మా, అన్నయ్య, ఎలా ఉన్నావు అమ్మా? నువ్వు ఒక్కడివే వచ్చావా? పెద్దమ్మేది? పెద్దమ్మ కాదు, పంతులు గారిని తీసుకొచ్చా. కూర్చోండి కూర్చోండి. పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి. పెళ్లి ముహూర్తమా? అదేంటి, నెల వరకు ముహూర్తాలు లేవని మా పంతులు గారు చెప్పారుగా. మీ పంతులు గారు కావాలని అబద్ధం చెప్పారు. వీడికెలా తెలిసిపోయింది? పంతులు గారు, అమ్మాయి అబ్బాయి జాతకాలు చూశారు కదా, నాతో ఏం చెప్పారో వాళ్ళకి చెప్పండి. బాబు, ఇద్దరి జాతకాల పేరు బలాల ప్రకారం 2 రోజుల్లో, అంటే ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది. ఆ, ముహూర్తాలు లేవని మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు అబద్ధం చెప్పారు. ఆయన అబద్ధం చెప్తున్నారు అంటున్నారు, మీరు నిజం చెప్తున్నారని గ్యారంటీ ఏంటి? అమ్మా, గతంలో మీరు పిలిపించిన అతన్ని కాకుండా ఏ పురోహితుడినైనా పిలిపించి జాతకాలు చూపించండి, నేను చెప్పిందే చెప్తారు. ఆ, అంటే నా పెళ్లి జరగకుండా చెయ్యాలని పంతులు గారితో అబద్ధం చెప్పించారా? ఆహా, అంటే నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? అన్నయ్య, వీళ్ళు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. నువ్వు పెద్దమ్మకి ఫోన్ చేసి, పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పు. అరెస్టా? ఆవేశపడకు చెల్లి, పెళ్లి కాదంటే సెల్లే. ఆ, చెప్పు, మా పంతులు గారు చెప్పిన ముహూర్తానికి పెళ్లి చేసుకుంటావా, లేదంటే జైలుకి వెళ్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.